గురించి రాక్ యొక్క ప్రాపర్టీస్ గురించి నేర్చుకుంటాం. ఎస్పెషల్లీ ఏ టైప్ ఆఫ్ రాక్ గురించి మనం డిస్కస్ చేస్తాము అంటే సెడిమెంటరీ రాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో హిస్టారికల్ జువాలజీలో హిస్టారికల్ జువాలజీ అనదర్ నేమ్ ఏంటి అంటే స్ట్రాటిగ్రఫీ. సో మనం దీంట్లో ఏ టైప్ ఆఫ్ రాక్ గురించి స్టడీ చేస్తాము అంటే సెడిమెంటరీ రాక్స్ గురించి స్టడీ చేస్తాం. సో అదే విధంగా ఇక్కడ మనం ఎస్పెషల్లీ మన ఎర్త్ అనేది అన్ఈవెన్ సర్ఫేస్ లో ఉంటుంది. సో అంటే ఈ అన్ఈవెన్ సర్ఫేస్ లో ఏమవుతుంది అంటే త్రూ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కానీ ఎవాపరేషన్ ద్వారా కానీ విండ్ ద్వారా ఏమవుతుందంటే సెడిమెంట్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో షిఫ్ట్ అయ్యి ఎట్ వన్ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే అవి సెటిల్ అవుతాయి. సో అలా సెటిల్ అయ్యి మనకి ల్యాండ్ కానీ రాక్స్ కానీ అంటే కాంపాక్షన్ జరిగి అవి అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే ల్యాండ్ ఫామ్లో కానీ వేరాజ్ రాక్స్ కానీ ఫామ్ అవుతుంది. సో ఆ రాక్స్ మనం ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాము అంటే సెడిమెంటరీ రాక్స్ అనుకుంటున్నాం. సో ఆ రాక్స్ యొక్క హిస్టరీని కూడా మనం అంటే ఆ రాక్ యొక్క డేటాను కూడా మనం ఈ హిస్టారికల్ జియాలజీలో స్టడీ చేసుకుంటాం. Coming to the next slide, proper investigation of these rocks reveals the chronological sequences of formation of rocks, elevation, migration, and plants and animals' life during different period of the Earth history. సో ఈ హిస్టారికల్ జియాలజీలో మనం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తాం. ఈ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది అంటే మేజర్గా రాక్ మీద మనం ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తాం. అసలు రాక్ ఎలా ఫామ్ అవుతుంది, ఏ రాక్ గురించి స్టడీ చేస్తామండి హిస్టారికల్ జియాలజీలో మనం ఏ రాక్ గురించి మనం ఓన్లీ హిస్టారికల్ జియాలజీలో మనం స్టడీ చేస్తాం? హలో 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 మేడం. సెడిమెంటరీ రాక్. సో ఈ సెడిమెంటరీ రాక్ యొక్క ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ A to Z అనేది మనం ఈ హిస్టారికల్ జియాలజీలో మనం ఇన్వెస్టిగేషన్ అనేది చేసుకుంటాం. సో అవి ఏమేంటివి అంటే లైక్ ఫార్మేషన్ ఆఫ్ రాక్. మిమ్మల్ని మ్యూట్లో ఉంచుకోమని చెప్పాను కదా, నాకు డిస్టర్బెన్స్ వస్తుంది. ఫార్మేషన్ ఆఫ్ రాక్స్, మైగ్రేషన్ అంటే కంప్లీట్గా ఆ రాక్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, దాని యొక్క స్ట్రక్చర్, టెక్స్చర్ ఏమన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ నుంచి ఫామ్ అవుతుందా. సో మైగ్రేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి మారడాన్ని మైగ్రేషన్స్ అంటాం. సో అలా ఫామ్ అయ్యే రాక్స్ గురించి కానీ ఏమన్నా ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లైఫ్ నుంచి అంటే అవి డెత్ అయిన తర్వాత అవి సాయిల్లో డిపాజిట్ అవుతుంది. సో వాటి నుంచి ఏమైనా ఫామ్ అవుతుంది, అలా ఫామ్ అయిన రాక్స్, ఆ రాక్సే మనం సెడిమెంటరీ రాక్స్ అంటాం. సో వాటి యొక్క ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది మనం ఈ హిస్టారికల్ జియాలజీలో మనం స్టడీ చేసుకుంటాం. సో వెరస్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే ద క్లైమాటిక్ అండ్ జియోగ్రాఫికల్ చేంజెస్ ఇంక్లూడింగ్ టెక్టోనిక్ ఈవెంట్స్ ఇన్ ద జియోలాజికల్ పాస్ట్ కెన్ ఆల్సో బీ నోన్ ఫ్రమ్ దిస్ ఇన్వెస్టిగేషన్. సో అంటే పాస్ట్లో జరిగే ప్రతి క్లైమాటిక్ చేంజెస్ ద్వారా కానీ ఏమైనా జియోగ్రాఫికల్ కండిషన్స్ ద్వారా కానీ ఏమైనా చేంజ్ అయినా న్యూగా ఫామ్ అయిన ఆ డిస్టర్బెన్స్ జరిగిన రాక్స్ అంటే కంప్లీట్గా సెడిమెంటరీ రాక్స్ని అలాగా జరిగిన సెడిమెంటరీ రాక్స్ యొక్క వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి కూడా ఈ పర్టికులర్ బ్రాంచ్లో మనం ఇన్వెస్టిగేషన్ అనేది చేసుకుంటాం. సో అంటే ఎర్త్ యొక్క హిస్టరీని మనం స్టడీ చేసే అంటే ఎర్త్ హిస్టరీలో ప్రెజెంట్ అయ్యున్న సెడిమెంటరీ రాక్స్ గురించి స్టడీ చేసే బ్రాంచ్నే మనం ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాము అంటే హిస్టారికల్ జియాలజీగా కన్సిడర్ చేసుకుంటాం. సో
ఇది ఓవర్ వ్యూ ఆఫ్ ది హిస్టారికల్ జియాలజీ అండి. హిస్టారికల్ జియాలజీ అంటే మనం అనదర్ నేమ్ ఏంటి అంటే స్ట్రాటోగ్రఫీ అంటాం. సో ఈ జియాలజీలో మనం మెయిన్గా సెడిమెంటరీ రాక్స్ గురించి నేర్చుకుంటాం. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ టు నో అబౌట్ sedimentary rocks and also proper investigation on sedimentary rocks, whereas in a past sense లో కూడా మనకి ఏమైనా డిఫెక్ట్స్ కానీ డిస్టర్బెన్సెస్ వల్ల కానీ ఏమైనా జియోలాజికల్ కండిషన్స్ వల్ల కానీ ఏమైనా డిఫెక్ట్ అయ్యింది న్యూగా ఫామ్ అయిన రాక్స్ గురించి కూడా త్రూఅవుట్ ఓన్లీ సెడిమెంటరీ రాక్స్ గురించి స్టడీ చేసే బ్రాంచ్నే మనం ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాము అంటే ఇన్ ఎర్త్ హిస్టరీలో దీన్నే మనం హిస్టారికల్ జియాలజీగా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో ఈ బ్రాంచ్ అర్థమైందా? ఇంకా ఏమైనా ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలా మీకు? Are you understanding or not? Yeah, got it, madam. Next branch, last branch in main branch of geology lo last branch ఏది అంటే economical geology. సో ఎకనామికల్ జువాలజీ అంటే ఏం లేదండి, మన ఎర్త్ మీద కొన్ని ఎకనామికల్గా అంటే జియోలాజికల్ మెటీరియల్స్ అనే ఇప్పుడు జనరల్గా మన ఎర్త్ తీసుకున్నాం అనుకోండి. సో ఆ ఎర్త్లో మనం ఏమని చెప్తున్నాము, రాక్స్, మినరల్స్, ఓర్స్ ఇలా ప్రెజెంట్ అయి ఉంటాయి అంటున్నాను. సో ఇవి మినరల్స్ అనేవి కొన్ని ఎకనామికల్ పరంగా అంటే మన ప్రాఫిటబుల్ మినరల్స్ అనేవి ఉంటాయి. అంటే అవి వాటి వల్ల మనం ఏం గెయిన్ చేసుకున్నాం, ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకుంటాం, అవునా కాదా? కొన్ని మినరల్స్ వల్ల మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఆ మినరల్స్ని మనం స్టడీ చేస్తాం పర్టికులర్గా ఈ ఎకనామికల్ జియాలజీలో. సో ఫస్ట్ పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే ఎకనామికల్ జియాలజీ డీల్స్ విత్ ది స్టడీ ఆఫ్ ఆల్ జియోలాజికల్ మెటీరియల్స్ ఆఫ్ ఎకనామికల్ యుటిలిటీ. సో కంప్లీట్గా మనం ఓన్లీ ఎకనామికల్ పరంగా మనకి యూజ్ అయ్యే మెటీరియల్స్ గురించి మనం స్టడీ చేసే బ్రాంచ్ ఏదంటే ఎకనామికల్ జువాలజీ అంటాం. సో ఇక్కడ మినరల్స్ అనేవి కొన్ని మనకి ప్రాఫిటబుల్గా ఉంటాయి. సో ఈ మినరల్స్ అంటే హియర్ సమ్ ఆఫ్ ద ఎకనామికల్ మినరల్స్ లైక్ టాల్క్, గ్రాఫైట్, మైకా, asbestos, gypsum, magnetite, diamond and gems. These are సో ఇవన్నీ ఏంటి అంటే మన ఎకనామికల్ మినరల్స్. ఇవి డిఫరెంట్ ఫీల్డ్స్లో మనం యూజ్ చేస్తాం. సో గ్రాఫైట్ కానీ, మైకా కానీ, యాస్బెస్టాస్ కానీ డిఫరెంట్ ఫీల్డ్స్ లైక్ డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఏదో ఒక ప్రోడక్ట్ దగ్గర మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఏదో ఒక ప్రొడక్ట్స్లో మనం ఈ మెటీరియల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇలా ఈ మెటీరియల్స్నే మనం ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాము అంటే ఎకనామికల్ మినరల్స్ అంటున్నాం. వీటిని స్టడీ చేసే బ్రాంచ్నే మనం ఎలా తీసుకుంటున్నాము అంటే ఎకనామికల్ జియాలజీగా మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. నాట్ ఓన్లీ దిస్ వన్ అండి, when coming to the last point, here also some of other ore extract minerals కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే hematite, chromite, galena and pyrrolizite. These are the ore extraction minerals. సో ఇవి కూడా ఏంటి అంటే ఎకనామికల్ మినరల్స్ ఏనండి. ఇవన్నీ ఏంటి మనకి ప్రాఫిట్ అనేది ఇస్తుంది. సో ఇలా వీటి గురించి మనం స్టడీ చేసి అవి ఎక్కడున్నాయి, వాటి ఏ ఏరియాలో ఉన్నాయి, ఒక్కొక్క మెటీరియల్ మనం ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి స్టడీ చేస్తాం. సో వీటి గురించి ఇవి టాల్క్, గ్రాఫైట్ ఇవన్నీ మనకి ఎక్కడ వస్తుందంటే మీకు ఈజీ ల్యాబ్ ఉంది 3-1లో. సో అక్కడ మనం ఒక్కొక్క మినరల్ని ఒక ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి మనం నేర్చుకోవచ్చండి. ఓకేనండి. ఎకనామికల్ మినరల్ వచ్చేసరికి మేజర్గా మనకి ఎకనామికల్ పరంగా యూటిలిటీ అయ్యి అంటే మనకి యూజ్ అవుతుంటాయి. మన డైలీ ప్రోడక్ట్స్లో ఎక్కడో దగ్గర ఈ ప్రోడక్ట్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు గ్రాఫైట్ అండి పెన్సిల్లో యూజ్ చేస్తాం, అవునా కాదా? హలో, Yes, madam.
సో అలాగే డైమండ్స్ జెమ్స్ ఇవన్నీ యూజ్ చేస్తామా లేదా జ్యువెలరీ పరంగా కానీ ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీస్లో యూజ్ చేసుకుంటాం. సో వీటిని మనం స్టడీ చేసే బ్రాంచ్ని ఏమంటాము అంటే ఎకనామికల్ జియాలజీ అంటాం. So, the prosperity of a nation depends to a large extent of rich reserves of economical minerals deposit. So, అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే మనకి మినరల్ డిపాజిట్ అనే ఎకనామికల్ మినరల్ అనేది హ్యూజ్ అమౌంట్లో డిపాజిట్ అయింది అనుకోండి. సో ఆ కంట్రీ ఏమవుతుంది అంటే ఇట్ మే బి కంట్రీ ఆర్ స్టేట్ ఎనీ వన్. సో అవి ఏమవుతాయి అంటే ప్రాపర్గా వాయు ప్రాఫిటబుల్ రేంజ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గల్ఫ్ కంట్రీస్ తీసుకున్నాం అనుకోండి. గల్ఫ్ కంట్రీస్లో ఏంటంటే ఆయిల్ డిపాజిట్ అనేది రిచ్ ఉంది, అంటే ఆయిల్ డిపాజిట్ ఎక్కువగా దొరుకుతుంది. సో ఆ కంట్రీస్ మనం అంటే అవి ఎప్పుడు రిచ్గానే ఉంటాయి. వెన్ కంపేర్ టు ద సౌత్ ఆఫ్రికాకి వచ్చేసరికి అంటే ఎక్కువ మనకి డిపాజిట్ అయి ఉంటాయంటే గోల్డ్, డైమండ్. సో ఈ మినరల్స్ అనేవి ఎక్కువ ఎక్కడ అంటే సౌత్ ఆఫ్రికాలో అవైలబిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాళ్ళకి ఎర్త్ సర్ఫేస్లో ఎక్కువ ఇవన్నీ ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఇలాంటి కంట్రీస్లో అంటే ఇవన్నీ ఏంటి ఎకనామికల్ పరంగా ఈ కంట్రీస్ అనేవి రిచ్ అంటే ప్రాఫిటబుల్ రేంజ్లో ఎక్కువగా ఉంటాయి. సో దాని మీనింగ్ అండి ఫస్ట్ పాయింట్కి వచ్చేసరికి. నెక్స్ట్ అదేవిధంగా మన సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎకనామికల్ జియాలజీ అనేది అంత ఇంపార్టెంట్ అనేది అవసరం లేదు. ఎందుకంటే మనము అంటే అంత రిలేటెడ్ అనేది అవసరం లేదు. దెన్ కంపేర్ టు ద రిమైనింగ్ బ్రాంచెస్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ఎకనామికల్ జియాలజీ అనేది దీనికి అంత రిలేటెడ్గా ఏముండదు. ఇది దేనికి రిలేటెడ్గా ఉంటుంది అంటే ఎకనామికల్ పరంగా రిలేటెడ్ ఉంటుంది. సో ఇవన్నీ మనం స్టడీ చేస్తే మనకు కాదు కదా ప్రాఫిట్ వచ్చేది. ఇదంతా దేనికి వెళ్తుంది? గవర్నమెంట్కి వెళ్తుంది. ఇలా స్టడీ చేస్తే ఇక్కడ ఉన్నాయంటే వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటారు. సో మనకి ఎలాంటి యూజ్ అనేది ఉండదు. జస్ట్ ఏంటంటే ఈ బ్రాంచ్ ఉంది, ఇక్కడ కూడా మనం మినరల్స్ వర్త్ని స్టడీ చేసుకోవచ్చు అని ఇన్ఫర్మేషన్ అనేది దీని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఓకేనా మేడం? ఇండియాలో ఏం మినరల్స్ లేవు మేడం, ఎకనామిక్ మినరల్స్ లైక్ గల్ఫ్ కంట్రీస్ అండ్ సౌత్ ఆఫ్రికా? అంటే ఇండియాలో కూడా ఉన్నాయి, కానీ మనకి ఏంటి కోల్ ఐడియా ఉంది కదా, బొగ్గు గనులు అంటారు. సింగరేణి. సో సో అవి మనం ఇవి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసుకుంటాం కోల్ అని. అలాగే వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే కొన్ని కంట్రీస్లో ఆయిల్ ఉంటుంది, అంటే మనం ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క కంట్రీలో ఉంటుంది. అన్నీ ఒక కంట్రీలో ఉంటే ఇంకా ఆల్మోస్ట్ మన ఇండియా కూడా టాప్ రేంజ్లో ఉంటుంది కదా. మనకు కూడా ఉంది, మనకి లేదని నేను చెప్పట్లేదు. మనకి ఏంటంటే కోల్, మైకా ఇవి ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. But not that much profit in India. Yeah, exactly correct. ఇంకేమన్నా ఉంటే అడుగుతారా? ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తానా? హలో, you can go ahead madam. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసరికి ఇప్పుడు దాకా చెప్పినవన్నీ ఏంటంటే మెయిన్ బ్రాంచెస్ కింద మనం డిస్కస్ చేసుకున్నామండి. వాట్ ఆర్ ద మెయిన్ బ్రాంచెస్? సో మెయిన్ బ్రాంచెస్ కిందకి వచ్చేసరికి ఏంటి అంటే ఫిజికల్ జువాలజీ, మినరాలజీ, పెట్రాలజీ, స్ట్రక్చరల్ జువాలజీ, హిస్టారికల్ అండ్ ఎకనామికల్ జియాలజీ. సో ఇవి కంప్లీట్గా ఈ సిక్స్ అనేవి దేని కింద కన్సిడర్ చేసుకుంటున్నాము అంటే మెయిన్ బ్రాంచ్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ బ్రాంచ్కి వచ్చేసరికి ఏంటంటే ఇంజనీరింగ్ జువాలజీ అమ్మ.
సెకండ్ బ్రాంచ్ మనం ఎలా నేమ్ కన్సిడర్ చేస్తున్నాము అంటే అలైడ్ బ్రాంచెస్ కింద తీసుకుంటున్నాం. ఈ అలైడ్ బ్రాంచెస్లో ఫస్ట్ బ్రాంచ్ ఏంటి అంటే ఇంజనీరింగ్ జువాలజీ. సో ఇంజనీరింగ్ జువాలజీ వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైనా హెవీ స్ట్రక్చర్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు లైక్ డ్యామ్స్, బ్రిడ్జెస్, టన్నల్స్ ఇవి కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏంటి అంటే మనం సేఫ్టీగా అదేదో మనం స్టేబుల్గా ఉండటం కోసం ఏంటంటే ఈ పర్టికులర్ బ్రాంచ్ అనేది యూజ్ అవుతుంది. అది ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనం ఒక డ్యామ్ ఆర్ బ్రిడ్జ్ ఆర్ టన్నల్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ టన్నల్ తీసుకున్నప్పుడు అండర్ గ్రౌండ్లో మనం కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం అనుకో. సో అండర్ గ్రౌండ్లో మనకి ఏముంటుంది కంప్లీట్గా? హలో. సో అండర్ గ్రౌండ్లో స్ట్రక్చర్ మనం ఒక టన్నల్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే మనకి ఏమవుతుందంటే అది నెంబర్ ఆఫ్ రాక్స్తో కానీ సాయిల్తో కానీ సర్టెన్ డెప్త్కి ఏమవుతుందంటే వాటర్ టేబుల్ ఉంటుంది. వాటర్ టేబుల్ ఈ యొక్క ప్రాపర్టీస్ అనేవి మనం ఈ ఇంజనీరింగ్ జువాలజీలో స్టడీ చేసుకుంటాం. సో ఇవన్నీ స్టడీ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇన్ కేస్ అవి అంటే మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఇట్ ఈస్ సూటబుల్ ఆర్ నాట్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్. సో అప్పుడు మనం డిసైడ్ చేసుకుంటాం ఓకే ఇది సూటబుల్ అయితే మనం స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. వేరస్ అన్సూటబుల్ అనుకోండి మనం స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎక్కడ గ్యాదర్ చేస్తాము అంటే ఈ ఇంజనీరింగ్ జువాలజీలో స్టడీస్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా? ఓకే మేడం. నెక్స్ట్ అలైడ్ బ్రాంచెస్లో సెకండ్ బ్రాంచ్ వచ్చేసరికి ఏంటంటే మైనింగ్ జువాలజీ. ఇట్ కమ్స్ అండర్ మైనింగ్ అండి. This deals with the application of geological knowledge in the field of mining. సో మైనింగ్ ఇందాక చెప్పాను కదా, మైనింగ్ అంటే ఏంటి? ఎక్స్ట్రాక్ట్ చేయడం మేడం మినరల్స్. మినరల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ నే మనం ఎలా కన్సిడర్ చేసుకున్నాం అంటే మైనింగ్ అంట. సో మైనింగ్ అనేది మనకి టాప్ మోస్ట్ లేయర్ లో అంటే మన ఓర్స్ అనేవి మనకి ఎప్పుడు టాప్ మోస్ట్ లేయర్ లో ప్రెసెంట్ అయి ఉండవండి. సో అవి కొంత డెప్త్ లో అంటే ఆ ఓర్స్ కానీ మినరల్స్ అనేవి డిపాజిట్ అయి ఉంటాయి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మైనింగ్ జువాలజీలో ఆ ఓర్స్ అనేవి ఎంత డెప్త్ లో ఉన్నాయి, ఏ డైరెక్షన్ లో ఉన్నాయి, సో అవి వాటి యొక్క ప్రాపర్టీస్ ఎలా వేరే మినరల్ తో ఓర్తో అసోసియేట్ అయ్యి ప్రెసెంట్ అయ్యిందా, ఇవన్నీ ఎక్కడ మనం స్టడీ చేసుకుంటామంటే ఈ మైనింగ్ జువాలజీలో స్టడీ చేసుకుంటాం. సో మైనింగ్ ప్రాసెస్ ఏంటి అంటే మైనింగ్ అంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఓర్స్ ఆర్ మినరల్స్. సో దీన్నే మనం మైనింగ్ అంటాం. సో ఆ ఓర్స్ అనేవి డిపాజిట్ అయ్యే ఏరియాలో అంటే ఓవరాల్ కంపేర్ టు ద మొత్తం అంత ఏరియాలో డిపాజిట్ అవి ఉండదు కదా, ఎక్కడో ఒక దగ్గర సర్టెన్ ప్లేస్లో ఈ ఓర్స్ అనేవి డిపాజిట్ అయి ఉంటాయి. సో ఆ సర్టెన్ ప్లేస్లో మనం ఏం చేస్తాము అంటే ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తాం. సో ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తాము అంటే మనం ఈ ఏరియాలో ప్రెసెంట్ ఏ టైప్ ఆఫ్ ఓర్ అనేది ఉంటుంది, దాని యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి స్టడీ చేసుకుంటాం. వేరాజ్ అదే విధంగా సమ్ ఫిజికల్ పారామీటర్స్ వచ్చేసరికి ఏంటంటే ఎంత డెప్త్లో ఉంటుంది, ఏ డైరెక్షన్లో, ఇట్ మే బి హారిజంటల్ ఆర్ వర్టికల్. సో వాటి యొక్క థిక్నెస్ అనేది కూడా ఆ ఓర్ యొక్క మెటీరియల్ యొక్క థిక్నెస్, డెప్త్ ఇవన్నీ ఎక్కడ మనం స్టడీ చేసుకుంటాం అంటే ఈ మైనింగ్ జువాలజీలో స్టడీ చేసుకుంటాం. సో ఇదండి, మీకు కనిపిస్తుందా మైనింగ్ అనేది ఎలా డిగ్ చేసుకుంటారని? మేడం. మేడం వన్ క్వశ్చన్. నార్మల్ గా మనకి పొలాలు ఉంటాయి కదా, అది ఏ కైండ్ ఆఫ్ జియాలజీ? పొలాలు ఉండే అది నార్మల్ సాయిల్ ఉంది. సో we cannot call that as a geology. Geology, yeah. In case there are rocks, minerals are present,
then we call it as a zoology. But in an agriculture field, there is only soil material. There is filled with soil. Okay. Yeah. Okay. For example, I will tell. In case మన అగ్రికల్చర్ ఫీల్డ్లో రాక్స్ మినరల్స్ ఉన్నాయి అనుకోండి, మనం వేసే ప్యాడీ గ్రోత్ ఉంటుందా? జనరల్ క్వశ్చన్. No. ఉండదు కదా. ఉండదు. సో అందుకనే మనం ఈ ప్రాసెస్ని ఏమంటున్నా, జువాలజీ అంటే ఏంటి, కంప్లీట్గా మనం ఒక ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఆ ఫీల్డ్లో ఒక స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇన్ కేస్ అక్కడ ఏమన్నా రాక్స్ కానీ ఏమన్నా జియోలాజికల్ స్ట్రక్చర్స్ కానీ మినరల్స్ కానీ ప్రెసెంట్ అయ్యి ఉంటే వాటి యొక్క ప్రాపర్టీస్ మనం స్టడీ చేసుకుంటాం. అసలు ఎందుకు స్టడీ చేస్తున్నాము అంటే, ఇన్ కేస్ ఆ ఏరియాలో స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ముందు ఏంటి, సేఫ్టీ చూసుకోవాలి. ఇన్ కేస్ ఎనీ క్లైమాటిక్ చేంజెస్ వల్ల ఏమీ ఎఫెక్ట్ కాకుండా ఉండటం కోసం మన ప్రికాషన్స్ అనేవి వీటి ద్వారా వీటిని స్టడీ చేసామనుకోండి, ఓకే ఈ ఏరియాలో సూటబుల్ అవుతుందంటే స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేస్తాం. వేరేజ్ అన్సూటబుల్ అనుకోండి, కన్స్ట్రక్ట్ చేయలేం కదా. Yeah, got it. In that case, in the cities, right, నార్మల్గా అట్లాంటి ప్లేసెస్ లో రాక్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ వాట్ కైండ్ ఆఫ్ జియాలజీ. సిటీస్కి వచ్చేసరికి ఏంటంటే అంటే రాక్స్ ఉన్నాయనుకోండి, రాక్స్ ఉన్నప్పుడు అక్కడ కూడా మనం స్టడీ చేస్తాం. అది అంటే కంప్లీట్గా రాక్స్ గురించి కనుక స్టడీ చేసే దాన్ని మనం ఏంటాం, పెట్రాలజీ అంటాం. ఓకే, నార్మల్ బిల్డింగ్స్ కడతారు కదా, షాపింగ్ మాల్స్, బిల్డింగ్స్. సో వీ కెనాట్ స్టడీ రైట్ దట్ మచ్ జనరల్లీ. సో నార్మల్గా అంటే ఇది జీ కిందకి వస్తుంది, ఈజీ కిందకి రాదు. జీలో మనం ఏం చేస్తామంటే సాయిల్ టెస్ట్ అనేది చేస్తాం. హలో యా మేడం. ముందు స్ట్రక్చర్ అంటే హెవీ స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫీల్డ్ యొక్క ఎన్విరాన్మెంట్ మొత్తం చెక్ చేసుకుంటాం. సో ఆ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే అక్కడ ఉండే అంటే ఇవన్నీ మీకు పోన్ సబ్జెక్ట్ లో వస్తుంది. నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ వాట్. ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ మొత్తం చెక్ చేసుకుంటాం, తర్వాత సాయిల్ టెస్ట్ చేస్తాం. ఏదైనా హెవీ స్ట్రక్చర్ కనుక కన్స్ట్రక్ట్ చేస్తాము అనుకుంటే ఫస్ట్ ఇనిషియల్గా తీసుకునేది ఏంటి అంటే సాయిల్ టెస్ట్. సో ఫస్ట్ వి టేక్ సాయిల్ టెస్ట్. సాయిల్ టెస్ట్లో మనం ఏంటి అంటే మనం డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మీకు GE1 ల్యాబ్ వచ్చిందా? లేదు, రాదు ఇప్పుడే. ఓకే, సో GE1లో ఏంటి అంటే మనకి ఇండెక్స్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. అంటే కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత వాటి నుంచి మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సో ఆ రిజల్ట్ బేస్ చేసుకొని ఆ స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఇవి దేనికి, హెవీ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్కి, లైక్ డ్యామ్స్, బ్రిడ్జెస్, రోడ్స్, టన్నల్స్, మాల్స్, వీటన్నిటికీ ఇవన్నీ ఎందుకు టెస్ట్ చేస్తున్నాము అంటే మనం ఏమి జస్ట్ 2 floors 3 floors వేయట్లేదు కదా. ఓకేనా, యు గాట్ ఇట్ మై పాయింట్ అన్నమాట. సో నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఉంటున్నాయి కాబట్టి మనం ఇనిషియల్ స్టెప్ ఏంటి అంటే వీ హ్యావ్ టు గో ఫస్ట్ టు టెస్ట్ ది సాయిల్. ఈ సాయిల్ టెస్ట్ ఏమేం చేస్తామో లైక్ ప్లాస్టిసిటీ, ఇండెక్సిటీ, నెక్స్ట్ అదే విధంగా పర్మిబిలిటీ టెస్ట్, ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటారు అంటే మీరు GE1లో నేర్చుకుంటారు. మీకు ఇవి స్టార్ట్ చేస్తున్నారు లాగా ఐ డోంట్ నో. పోరోసిటీ, వాయిడ్ రేషియో ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటున్నారు కదా. సో ఇవన్నీ మనకి GE1లో మీరు నేర్చుకుంటారు. సో అక్కడ ఈ టెస్ట్లన్నీ చేసి అంటే వీటికి సపరేట్గా ల్యాబ్స్ అనేవి ఉంటాయి. ఆ ల్యాబ్లో మనం సాయిల్ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ టెస్ట్లన్నీ చేసి రిజల్ట్ అనేది ఇస్తారు. సో ఈ రిజల్ట్ మనం కంపేర్ చేసుకొని
మనం స్ట్రక్చర్ అనేది ఓకే ఇది సూటబుల్ అనుకుంటే నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. లేదు దీనికి ఈ ఫ్లోర్స్ ఇంతవరకే లోడ్ బేర్ చేయగలదా సాయిల్ అనుకుంటే అప్పుడు మనం ఆ ఫ్లోర్స్ వరకే స్ట్రక్చర్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. ఓకేనా? హలో. ఓకే. యా ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ థర్డ్ బ్రాంచ్కి వచ్చేసరికి జియోఫిజిక్స్. It completely study about the properties like density, magnetism of the earth. So overall ga ఇది geophysics వచ్చేసరికి density and magnetism of the earth. So earth యొక్క డెన్సిటీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా మ్యాగ్నెటిజం అంటే లైక్ కొన్ని టాప్ మోస్ట్ లేయర్లో కొన్ని మెటీరియల్స్ అనేవి ఉంటాయండి, వాటి యొక్క మ్యాగ్నెటిజం ఏది ప్రాపర్టీస్ అంటే మెయిన్గా డెన్సిటీ అంటే ఏంటండి, ఐడియా ఉందా? హలో, ఉంది మేడం. పరిమాణం ఏంటి డెన్సిటీ అంటే? మాస్ బై వాల్యూమ్ మేడం. ఎఫ్ఎం స్టార్ట్ చేశారా మీకు? చేయలేదు మేడం. అంటే దాని యొక్క పరిమాణాన్ని మనం ఏంటామంటే డెన్సిటీ అంటాం. అంటే ఎత్తు మీద ఉండే అంటే ఏరియా ఏంటండి, లేయర్ యొక్క థిక్నెస్. ఓకే, అట్లా కన్సిడర్ చేయొచ్చు. సో డెన్సిటీ అంటే స్టోరేజ్ సర్టెన్ అంటే థిక్నెస్ అనుకోండి. సో అంటే పరిమాణం అని ఏదో అంటారు, నాకు తెలియదు. అదే మేడం, డెన్సిటీ అంటే హోల్ ఎర్త్ యొక్క పరిణామం. సో దాని గురించి మనం ఈ జియోఫిజిక్స్లో స్టడీ చేస్తామండి. సో ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్యూర్ జియోఫిజిక్స్ అండ్ ఎక్స్ప్లోరేషన్ జియోఫిజిక్స్ అంట. సో ఇక్కడ ప్యూర్ జియోఫిజిక్స్కి వచ్చేసరికి అంటే ఎర్త్ కంప్లీట్గా మనకి ఎర్త్ 3 టైప్స్ ఉంటాయి కదండి. ఎర్త్ ఫార్మేషన్ 3 లేయర్స్గా ఫామ్ అవుతుంది. ఫస్ట్ లేయర్ ఏం చెప్పాను మీకు? క్రస్ట్. మర్చిపోయినట్టున్నారు. సో ఎర్త్ 3 లేయర్స్గా ఫామ్ అవుతుంది. ఫస్ట్ లేయర్ వి కాల్ ఇట్ యాజ్ ఏ క్రస్ట్, మిడిల్ లేయర్ మ్యాంటల్ అండ్ లాస్ట్ లేయర్ వచ్చేసరికి కోర్. సో ఇలా ప్యూర్ జియోఫిజిక్స్లో వచ్చేసరికి కంప్లీట్గా ఎర్త్ మొత్తంని మనం స్టడీ చేసుకుంటాం. వెరస్ ఎక్స్ప్లోరేషన్ జియోఫిజిక్స్కి వచ్చేసరికి ఏంటంటే అప్పర్ లేయర్ అంటే టాప్ మోస్ట్ లేయర్ని మనం స్టడీ చేసేవా దాన్నే మనం దేని కింద తీసుకుంటాము అంటే ఎక్స్ప్లోరేషన్ జియోఫిజిక్స్ కింద కన్సిడర్ చేస్తామండి. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మన ఎక్స్ప్లోరేషన్ జియోఫిజిక్స్ అనేది మనకి సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. ఎందుకు అంటే మనం స్ట్రక్చర్స్ అనేవి టాప్ మోస్ట్ అప్పర్ లేయర్లోనే కదా మనం తీసుకుంటాం, ఫౌండేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో లోపలికి ఇన్ డెప్త్లోకి మ్యాంటల్లోకి వెళ్ళి మనం ఏం స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేయం కదా, ఓన్లీ క్రస్ట్ లేయర్లోనే మనం సివిల్ స్ట్రక్చర్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఈ టాప్ లేయర్లో కనుక అప్పర్ లేయర్లో ఏమైనా ఆయిల్స్, గ్యాసెస్, వేరేస్ సమ్ గ్రౌండ్ వాటర్ వీటిని స్టడీ చేసుకుంటానికి గాను మనం ఈ ఎక్స్ప్లోరేషన్ జియోఫిజిక్స్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఎలా స్టడీ చేస్తాము అంటే మనము కొన్ని డివైజెస్ ఉంటాయి, ఆ డివైజెస్ బేస్ చేసుకొని ఇవి ఎంత డెప్త్లో ఈ ఆయిల్, గ్యాస్ ఎంత డెప్త్లో ఉన్నవి అనేది ఐడెంటిఫై చేస్తాం. మీకు ఒక నెక్స్ట్ పిక్చర్ చూపిస్తాను, దాంట్లో వ్యూ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసారా ఎక్స్ప్లోరేషన్ జియోఫిజిక్స్ అని? ఆర్ యూ ఏబుల్ టు సీన్ మై పిపిటి? సో ఇక్కడ ఎక్స్ప్లోరేషన్ జియోఫిజిక్స్ అంటే ఇక్కడ ఒక డివైస్ ఉంది. సో ఈ డివైస్ ద్వారా మనం ఏంటంటే సెన్సార్స్ ద్వారా మనం ఏంటి ఇక్కడ చూడండి న్యాచురల్ గ్యాస్, ఆయిల్ ఇలా డిపాజిట్ అయి ఉంటాయి. సో ఈ సెన్సార్ ద్వారా మనం ఏంటంటే ఇక్కడ ఇంత డెప్త్లో ఉన్నాయి అని మనం ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ జనరల్గా ఇది ఎర్త్ క్రస్ట్, ఓకేనా?
సో ఇది జనరల్గా ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా థర్మల్ రిజర్వాయర్ వేస్టేజ్, పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చే వేస్టేజెస్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇక్కడ కొన్ని మినరల్స్ డిపాజిట్ అయి ఉంటాయి. మనం ఈ జియాలజీలో ఇక్కడ ఇలాగ ప్రెజెంట్ అయిన మినరల్స్ కానీ ఇలా ఎక్కడైనా రాక్స్ కానీ ఉంటే వాటిని స్టడీ చేసుకుంటాం. వాటిని మనం కంప్లీట్గా రాక్స్ కనుక స్టడీ చేస్తే పెట్రాలజీ అంటాం, మినరల్స్ కనుక స్టడీ చేసుకుంటే మినరాలజీ అంటాం. అవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ జస్ట్ ఏంటి అంటే ఇక్కడ నార్మల్గా ఇక్కడ సీ వాటర్ అనేది ప్రెజెంట్ అయింది, వెరాజ్ ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఉంది. వేరాజ్ ఇక్కడికి వచ్చేసరికి మిథేన్ హైడ్రేట్, ఇక్కడ న్యాచురల్ గ్యాస్, నెక్స్ట్ ఆయిల్, ఇలా మనకి ఎత్తు లోపల అప్పర్ లేయర్లోనే సర్టెన్ డెప్త్లో ఇలాంటి ఓర్స్ మినరల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేయడం కోసం మనం సమ్ ఎక్స్ప్లోరేషన్ జియోఫిజిక్స్ డివైజెస్ ద్వారా ఇవి ఇక్కడ ఇంత డెప్త్లో ఇక్కడ ప్రెజెంట్ ఉన్నాయని ఐడెంటిఫై చేసుకుంటాం. సో వాటి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఇక్కడ ఉంది అని వీటి ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ జియో హైడ్రాలజీ అండి. సో జియో హైడ్రాలజీ వచ్చేసరికి ఏంటి అంటే దీన్ని ఎలా అనదర్ నేమ్ ఏంటంటే హైడ్రోజియాలజీ అంటాం. ఇది కంప్లీట్గా హైడ్రో అంటే ఏంటంటే వాటర్. కంప్లీట్గా ఈ బ్రాంచ్లో మనం వాటర్ యొక్క అకరెన్స్ అంటే వాటర్ యొక్క మూమెంట్ కానీ వేరే దాని యొక్క క్వాలిటీ క్వాంటిటీ అనేది ఎక్కడ స్టడీ చేసుకుంటాము అంటే ఎత్తు లోపల. మనకి వాటర్ అనేది కొంత అంటే మనకి టాప్ మోస్ట్ లేయర్లో కాకుండా మనం బోర్వెల్స్ కానీ అవి వాటర్ ఎక్కడ ఉంటే పైన ఉండవు కదా, సర్టెన్ డెప్త్లోనే కదా వాటర్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అవునా కాదా? హలో. అవును మేడం. ఓకే. సో వాటి యొక్క క్వాలిటీ క్వాంటిటీ అనేది వాటర్ యొక్క క్వాలిటీ క్వాంటిటీ అనేది మనం వాటి యొక్క మూవ్మెంట్ కానీ వాటి యొక్క అక్కరెన్స్ అనేది ఎక్కడ నేర్చుకుంటామంటే ఈ జియో హైడ్రాలజీలో మనం స్టడీ చేసుకుంటాం. వెరాజ్ అదేవిధంగా అంటే నెక్స్ట్ వచ్చేసరికి దిస్ బ్రాంచ్ ఇస్ క్లోజ్లీ రిలేటెడ్ టు జియాలజీ. Existence movement of groundwater are directly related to the porosity, permeability, structure, texture and composition of groundwater and underground water. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా జియో హైడ్రాలజీ అంటే ఎలా కన్సిడర్ చేస్తున్నాము అంటే హైడ్రోజియాలజీగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఎర్త్ బిలో ప్రెజెంట్ అయి ఉన్న వాటర్ యొక్క క్వాలిటీ క్వాంటిటీ వేరాజ్ ప్రెజెంట్ అయిన అక్కరెన్స్ అసలు ఎలా ఫామ్ అవుతుంది, వాటి యొక్క మూమెంట్ ఏముంది అనేది నేర్చుకుంటాం. వేరాజ్ అదేవిధంగా మనకి అసలు ఈ పోరోసిటీ అంటే ఐడియా ఉందా మీకు? హలో. సో పోరోసిటీ పర్మెబిలిటీ ఇన్ కేస్ మనకి జనరల్గా రాక్స్ అనేవి ఎత్తు లోపల కొన్ని బయట ఉంటాయి, కొన్ని లోపల ఉంటాయండి. సో ఆ రాక్స్ అంటే ఇప్పుడు మనకి రెయిన్ పడింది, వాటర్ ఏమవుతాయి, కొన్ని లోపలికి వెళ్తాయా, ఎత్తు లోపలికి వెళ్తాయా వెళ్ళవా అండి? వెళ్తాయి మేడం. వెళ్తాయి. ఎందుకని వెళ్తాయి? వాయిడ్స్ ఉంటాయి కాబట్టి వెళ్తాయి. సో ఆ వాయిడ్స్ అంటే నెంబర్ ఆఫ్ వాయిడ్స్ కనుక అంటే సర్టెన్ రాక్స్లో కూడా వాయిడ్స్ కనుక ఉన్నాయి అంటే ఇన్ కేస్ లోపల ఎత్తు లోపల కనుక ఉంది అంటే ఈ పాయింట్ అంటే పోరోసిటీ వచ్చేసరికి అంటే వాయిడ్ రేషియోని మెన్షన్ చేసేదాన్నే మనం పోరోసిటీ అంటాం. మనకి అండర్ గ్రౌండ్ వాటర్ అనేది ఈ వాయిడ్స్ ద్వారా ఏమవుతుందంటే వాటర్ అనేది లోపలికి వెళ్తుందండి. సో పర్మెబిలిటీ వచ్చేసరికి ఏంటంటే మనం ఇవి మీకు జీలో చెప్పారా, స్టార్ట్ చేశారా మేడము? ఈ పోరోసిటీ చెప్తున్నారా మీరు? మేడం చెప్తున్నారా పోరోసిటీ, పర్మెబిలిటీ, స్ట్రక్చర్స్, టెక్స్చర్స్?
మీకు ఏం రావు, జీఈలో ఏమొస్తుంది అంటే పోరోసిటీ వస్తుంది, పర్మేబిలిటీ నేచర్ అంటే ఏంటి అనేది వస్తుంది. మీకు జీఈ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చెయ్యకపోతే అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఓకే మేడం. పోరోసిటీ అంటే మామూలుగా వాయిడ్ స్పేస్ని మనం పోరోసిటీ అంటాం. అంటే మళ్ళీ మేడంది నాది కొంచెం మళ్ళీ నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ డిఫరెంట్ వస్తుందేమో అని అడుగుతున్నాను. జస్ట్ పోరోసిటీ అంటే వాయిడ్ స్పేస్ని ఇండికేట్ చేసేదాన్ని, అంటే వాయిడ్ స్పేస్ని మెజర్ చేసేదాన్ని మనం పోరోసిటీ అంటాం. పర్మేబిలిటీ నేచర్ అంటే ఇది మీకు పోరోసిటీ దాకే వచ్చిందన్నారా? హలో హలో మేడం. ఒక్క నిమిషం. ఇక్కడే కదా ఉంది. The branch is closely related to geometry. సో మనం పోరోసిటీ పర్మేబిలిటీ అంటే పోరోసిటీ వచ్చేసరికి ఏంటంటే వాయిడ్ స్పేస్ని మనం పోరోసిటీగా కన్సిడర్ చేస్తాం. పర్మేబిలిటీ అంటే వాటర్ స్టోరేజ్ చేసే దాన్ని మనం పర్మేబిలిటీ అంటాం. అంటే ఎంత వాటర్ అయితే, అంటే క్వాలిటీ ఆఫ్, వినిపిస్తుందా అండి మీకు? సో పర్మేబిలిటీ నేచర్ అంటే ఏంటంటే మనకి వాయిడ్ అంటే వాటర్ అనేది ఎంతైతే తీసుకునే క్యాపబిలిటీ ఉంటుందో దాన్ని మనం పర్మేబిలిటీ నేచర్ అంటాం. సో ఇన్ కేస్ మనకి ఇవి కనుక మనకి ఎత్తు లోపల ఉన్నాయి అంటే వాటర్ అనేది ఎక్కువ అవైలబిలిటీలో ఉంటుంది. సో అంటే మనకి ఇన్ కేస్ ఇలా వాయిడ్స్ గ్యాప్స్ కనుక ఉన్నాయనుకోండి, మనకి ఎత్తు అంటే టాప్ మనకు వర్షం పడ్డప్పుడు ఏమవుతుందంటే ఈజీగా వాటర్ అనేది ఫ్లో అవుతుంటాయి లోపలికి, డెప్త్ అండర్ గ్రౌండ్లోకి వాటర్ అనేది త్రూ పోరోసిటీ అండ్ పర్మేబిలిటీ నేచర్ ద్వారా ఏమవుతుందంటే లోపలికి వాటర్ అనేది ఈజీగా ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఈ ఏ టైప్ ఆఫ్ వీటిలో అక్కడే వీటి గురించి మనం స్టడీ చేస్తాం. సో ఇవి కనుక పోరోసిటీ పర్మేబిలిటీ నేచర్ కనుక లేదు అనుకోండి, వాటర్ అనేది అండర్ గ్రౌండ్ వాటర్ అనేది మనకి అవైలబిలిటీ ఉండదు. సో ఇవి కనుక పోరోసిటీ పర్మేబిలిటీ ఉన్నాయనుకో వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనకి వాటర్ అనేది ఎక్కువ అవైలబిలిటీ అనేది కొన్ని ఏరియాలో ఉంటుంది. సో అంటే డిపెండ్స్ ఆన్ ఈ ప్రాపర్టీ, ఇవి కనుక ఉంటే మనకు వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో వీటి గురించి మనం కంప్లీట్గా ఈ జియో హైడ్రాలజీ ద్వారా మనం స్టడీ చేసుకుంటాం. జియో హైడ్రాలజీ వచ్చేసరికి త్రూఅవుట్ మొత్తం ఆ బ్రాంచ్ దేని గురించి డిస్కస్ చేస్తాము అంటే వాటర్ గురించి అండి. ఇక్కడ మీకు కనిపిస్తుందా వ్యూ? ఓకే, ఇక్కడ మీకు ఎర్త్ యొక్క అంటే ఇక్కడ మీకు చూడండి, ఇదంతా క్రస్ట్ పోర్షన్. ఇక్కడ మనకి సర్టెన్ డెప్త్, ఎర్త్ మీద నుంచి సర్టెన్ డెప్త్లో మనకు వాటర్ టేబుల్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ మీకు వేవ్స్ ఫామ్లో డేస్, ఇయర్స్, సెంచరీస్ ఇలా ఇండికేట్ చేస్తున్నారు. సో డేస్కి వచ్చేసరికి మనకు వాటర్ టేబుల్ ఇట్లా అంటే ఒక్కొక్క వేవ్లో ఇంత ఇయర్కి అయితే ఇక్కడ దాకా ఉంటుంది. వేరే ఇక్కడ మనకి లేయర్స్ ఉంటుందండి, కన్ఫైన్డ్ బెడ్ అని, అన్కన్ఫైన్డ్ బెడ్ అని, వేరస్ అన్కన్ఫైన్డ్ ఆక్యుఫైయర్స్, కన్ఫైన్డ్ ఆక్యుఫైయర్స్, ఇవన్నీ ఏంటంటే మీకు జీఈలో వస్తుంది. అసలు ఆక్యుఫైయర్స్ అంటే ఏంటి ఇవన్నీ మీరు అక్కడ డిస్కస్ చేసుకుంటారు. ఇవన్నీ ఇక్కడ ఇన్ కేస్ మనకి వాటర్ అనేది కన్ఫైన్డ్ బెడ్ అనుకోండి, త్రూ ఇక్కడ ఏమన్నా మనకి గ్యాప్స్ కానీ ఏమన్నా పోరోసిటీ పర్మేబిలిటీ నేచర్స్ ఉన్నాయనుకోండి, వాటర్ ఏమవుతుంది నెక్స్ట్ లేయర్కి వెళ్తుంది. ఇన్ కేస్ ఇక్కడ కూడా ఉంటే అవి కూడా ఇంకో లేయర్కి అనేది ఉంటుంది. సర్టెన్ లేయర్ వరకు ఈ వాటర్ అనేది
ఫ్రమ్ టాప్ టు బాటమ్ వరకు ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఈ ఆక్విఫైయర్స్, ఆక్విఫ్యూజ్ వీటి ద్వారా వాటర్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది ఫ్రమ్ టాప్ టు బాటమ్. నెక్స్ట్ అలైడ్ బ్రాంచెస్లో లాస్ట్ బ్రాంచ్ ఏంటి అంటే జియో కెమిస్ట్రీ అండి. ఈ బ్రాంచ్ అనేది జస్ట్ అంత ఇంపార్టెన్స్ అనేది ఏమీ ఉండదు మన సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏమీ యూజ్ అయితే అవ్వదు. బట్ ఏంటి మెయిన్గా ఈ బ్రాంచ్లో మనం దేని గురించి నేర్చుకుంటామంటే ఎర్త్ క్రస్ట్ మీద ప్రజెంట్ ఉన్న ఎలిమెంట్స్ గురించి మనం స్టడీ చేస్తాం. ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుందండి ఇక్కడ. హలో 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 మేడం. ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనం ఇక్కడ వాటర్ అనేది మనకి కొంచెం షేడెడ్గా ఉంది, అవునా కాదా? డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఈ రాక్స్లో ఏమన్నా ఎలిమెంట్స్ ద్వారా కానీ ఎలక్ట్రోలైట్స్ ద్వారా ఏమవుతుందంటే ఈ వాటర్ అనేది మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది. వాటి యొక్క నేచర్ అనేది అంటే మనకి ఈ సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బ్రాంచ్ అనేది అంత ఇంపార్టెన్స్ అయితే ఏమీ ఉండదు. జస్ట్ ఏంటి అంటే ఎర్త్ మీద ప్రెజెంట్ అయిన డిఫరెంట్ ఎలిమెంట్స్ గురించి మనం ఈ జియో కెమిస్ట్రీలో స్టడీ చేసుకుంటాం. సో ఓవరాల్ వ్యూ ఆఫ్ మెయిన్ బ్రాంచ్ అండ్ అలైడ్ బ్రాంచెస్, ఈ టాపిక్ అయితే కంప్లీట్ అయిందండి. ఇన్ కేస్ ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక అడిగితే మీరు ఇవన్నీ రాయాలి. ఇన్ కేస్ అడగకపోతే జస్ట్ బ్రాంచెస్ అనేవి రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ స్కోప్ ఆఫ్ జియాలజీ ఐ విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. ఓకే మేడం. ఓకేనా? ఓకే అండి, దెన్ ఐ విల్ స్టాప్ దిస్ క్లాస్.